హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్. ఈ వీడియోలో ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఇది లైనింగ్, ఇది బ్లౌజ్ పీస్ అండి. మీడియం హ్యాండ్స్, బ్యాక్ నెక్, హ్యాండ్స్ ఫ్రంట్. ఎలా కట్ చేయాలో చూడండి. లైనింగ్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఓపెన్స్ మనకు అపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. కింద హెచ్చు తగ్గులు కట్ చేయాలి. కింద హెచ్చు తగ్గులు కట్ చేయాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మార్క్ చేయాలి. షోల్డర్ జాయింట్స్ దగ్గర టేప్ పెట్టి బ్యాక్ డాట్ వరకు ఇలా చూడాలి. ఒక పాయింట్ దాకా 15 ఇంచులు ఉంది. కింద ఖర్చుకి 1/2 ఇంచు వదలాలి క్లాత్. ఇప్పుడు 15 ఇంచులు మార్క్ చేయాలి. ఇలా లైన్ డ్రా చేయాలి. ఖర్చుకి పైన క్లాత్ కావాలి కదా, 1/2 ఇంచు మార్కింగ్ చేయాలి. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఉక్స్ పట్టి నుండి స్టార్ట్ చేయాలండి. ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి. కాజపట్టి ఫోల్డ్ చేయాలి. 33 ఉంది. 33 ఇంచులు. 33 ఇంచులో 4వ వంతు మనం మార్క్ చేయాలి. 33లో 4వ వంతు టేప్ విధంగా ఫోల్డ్ చేయాలి. .1 8.1కి మార్క్ చేయాలి. ఖర్చుకి 1 ఇంచు, బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు, ఖర్చుకి 1.5 ఇంచు. నడుము వచ్చేసి 8.1 వచ్చింది కదా, దీనికి 1 ఇంచు యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. 1 ఇంచు యాడ్ చేస్తే 9.1. 9.1కి మార్క్ చేయాలి. ఖర్చుకి 1.5 ఇంచు. ఖర్చుకి మనం ఇక్కడ ఎంత మార్క్ చేసామో ఇక్కడ చెస్ట్ దగ్గర అంతే మార్క్ చేయాలి. హ్యాండ్స్కి మొత్తం అంతే మార్కింగ్ చేయాలండి. ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు. పెద్ద సైజు కదా, 33 అంటే నడుము లూజు ప్రకారం కటింగ్ అండి. 33 ఇంచులు అంటే పెద్ద సైజుకి 5.5 ఇంచులు తీసుకోవాలి. ఇదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేయాలి. చంక డౌన్ కోసం అండి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. ఇప్పుడు ఈ కార్నర్ మిడిల్లో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసి 1.5 ఇంచుకు మార్క్ చేయాలి. పెద్ద సైజుకు 1.5, చిన్న సైజుకు 1.5. ఇప్పుడు నెక్ మార్క్ చేద్దామండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఏ సైజ్ వరకైనా షోల్డర్ 3 ఇంచులు ఉండాలి. మిగతాది నెక్ షోల్డర్ 3 ఇంచులు. బ్యాక్ నెక్ ఎంత ఉందో ఈ విధంగా ఫోల్డ్ చేసి టేప్తో చూడాలి.
3 ఇంచుల 2 పాయింట్ ఉందండి. ఖర్చు హాఫ్ ఇంచు మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర 3 ఇంచుల 2 పాయింట్లు ఇలా పెట్టి మార్క్ చేయాలి. పైన ఖర్చు కోసం పావించు కావాలి కదా క్లాత్, ఇలా పావించు మార్క్ చేయాలి. ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచు యాడ్ చేసి ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేయాలి. వర్క్ బ్లౌజ్లకి నెక్ కట్ చేయకూడదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి. జాయింట్ చేశాక రౌండ్ నెక్ అండి, ఆర్మ్ రౌండ్. ఇప్పుడు నెక్ ఇప్పుడే కట్ చేయకూడదు. బ్యాక్ డాట్ మార్క్ చేయాలి కదా, బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మిడిల్లో టక్స్ పెట్టాలి. ఇదిగోండి లైన్ కనబడుతుంది, దీనిపైన ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసి బ్యాక్ డాట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు బట్టి బ్యాక్ డాట్ పెట్టాలండి. ఖర్చుతో సహా 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 4.5 ఇంచులు పెట్టాలి. 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంది కాబట్టి 4.5కు మార్క్ చేయాలి. మనము బ్యాక్ డాట్ కోసము 1 ఇంచు వదిలాం కదా, ఇక్కడ ఈ మార్కింగ్కి ఇటువైపు హాఫ్ ఇంచు, ఇటువైపు హాఫ్ ఇంచు. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయట్లేరు చూస్తున్నారు కానీ కొంచెం లైక్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దామండి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా, హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కట్ చేయాలంటే బ్యాక్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసి నోట్ చేయాలి. పదిన్నర ఉంది, 10.5లోంచి 1 ఇంచు తీసేయాలి. 1 ఇంచు తీసేసి 9.5కి ఫోల్డ్ చేయాలి. క్లాత్ 9.5 వచ్చేలా క్లాత్ ఫోల్డ్ చేయాలి హ్యాండ్స్ కోసం. మీడియం హ్యాండ్స్ అండి, 9.5 ఉంది. ఈ విధంగా 9.5 వచ్చేలా మార్క్ చేయాలి. కింద హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేయాలి. ఈ విధంగా హ్యాండ్ పెట్టి పొడవు చెక్ చేయాలి. 5 ఇంచులు ఉందండి. కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఈ ఖర్చు మార్కింగ్ నుండి టేప్ విధంగా పెట్టి 5 ఇంచులకు మార్క్ చేయాలి. పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచు, ఇదే 5 ఇంచులు. ఈ చివరన కూడా ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం. ఇది ఖర్చు మార్కింగ్. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూద్దాం. టేప్ ఈ విధంగా పెట్టి చూడాలి. 6.5 ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు అండి. 6.5కు మార్క్ చేయాలి. ఖర్చు మార్కింగ్ 1.5 ఇంచు, ఖర్చు మార్కింగ్ 1.5 అండి. 1.5 ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు అండి. పెద్ద సైజ్ వారికి 3.5 తీసుకోవాలి హ్యాండ్ డౌన్, చిన్న సైజ్ వారికి 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసి మనము హ్యాండ్ ఫోల్డింగ్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ బట్టి హ్యాండ్ ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఖర్చుకు 1.5 ఇంచు వదిలాం కదా, 1.5కు మార్క్ చేయాలి. ఈ విధంగా హ్యాండ్ ఫోల్డింగ్ నుండి 1.5 ఇంచుకు ఇలా మార్క్ చేయాలి. ఈ 1.5 ఇంచు నుండి ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసి లైన్ పైన హ్యాండ్ షేపు మార్క్ చేయాలి. ఇలా మిడిల్లో టక్స్ పెట్టాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి కదా, ఈ ఫోల్డింగ్ కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి. ఈ మిడిల్లో టక్స్ ఉంది కదా, ఇటు నుండి 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఇటు నుండి 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు టేప్ ఈ విధంగా పెట్టి
ఇలా ఫోల్డ్ చేయాలి, మిడిల్లో మార్క్ పెట్టాలి. లోతు వచ్చేసి 3/4 ఇంచు తీస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేయాలి. ఈ మార్కింగ్ నుండి స్టార్ట్ చేసి మార్కింగ్ టచ్ అవుతూ ఇలా లోతు తీసింది ఇటువైపు అని తెలియడానికి టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు లైనింగ్ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఓపెన్స్ మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా క్రాస్గా పెట్టాలి. చుట్టూ బ్యాక్ పార్ట్ చుట్టూ మార్క్ చేయాలండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఖర్చుతో 7 ఇంచులు, ఖర్చుతో సహా ఫ్రంట్ నెక్ 7 ఇంచులు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఇదే 7 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేయాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి 3 ఇంచులు, ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచు యాడ్ చేసి 3 ఇంచులు. నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఇప్పుడే కట్ చేయకూడదండి, మార్క్ చేసి పెట్టాలి. ఇది హ్యాండ్ ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి కదా, హాఫ్ ఇంచు. ఈ విధంగా హాఫ్ ఇంచు లోతు తీయాలి. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచులు తగ్గిస్తాం కదా, అందుకే 2 ఇంచులు పైకి మార్క్ చేయాలి. ఈ చివరన కూడా 2 ఇంచులు మార్క్ చేయాలి. ఇటువైపు ఈ 2 ఇంచుల మార్కింగ్ పైన 1 ఇంచుకు మార్క్ చేయాలి. ముందైతే ఈ లైన్ డ్రా చేద్దామండి. ఈ 2 ఇంచు మార్కింగ్ పైన 1 ఇంచుకు మార్కింగ్ చేయాలి. ఇటువైపు హాఫ్ ఇంచుకు మార్క్ చేయాలి. ఇప్పుడు మెయిన్ డాట్ మార్క్ చేద్దామండి. ఈ 2 ఇంచుల మార్కింగ్ కింద 1 ఇంచుకి విధంగా ఒక మార్కింగ్ పెట్టాలండి. లైన్ డ్రా చేయాలి, ఎందుకంటే మనకు మెయిన్ డాట్ మార్కింగ్ ఈ 2 ఇంచెస్ కింద 1 ఇంచ్ మార్కింగ్ పైన వస్తుంది. ఇటు నుండి ఉక్స్ పట్టి కాజా బెల్ట్ వచ్చే వైపు నుండి 4 ఇంచులకు మార్క్ చేయాలి. ఈ మార్కింగ్కు ఇటువైపు నేను మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ మార్కింగ్కు ఇటువైపు 1.5 ఇంచు, ఇటువైపు 1.5 ఇంచు. ఈ విధంగా మార్కింగ్ చేసి ఈ 2 ఇంచు పైన 1 ఇంచుకు మార్క్ చేసాం, ఇటు హాఫ్ ఇంచుకు మార్క్ చేసాం కదా, ఇలా లైన్ డ్రా చేయాలి. ఇక్కడ క్లాత్ 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎవరికైనా 30 ఇంచు లేదా 1 ఇంచు, హాఫ్ ఇంచు చిన్న సైజు వరకు అలా ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ మధ్య గ్యాప్ ఉండదు, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ నెక్ రౌండ్ కాబట్టి రౌండ్ ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడైతే కట్ చేద్దాం ఫ్రెండ్స్. కట్ చేసాక మెయిన్ డాట్ పొడవు, రెండవ డాట్, మూడవ డాట్ మార్క్ చేద్దాం. ఫ్రంట్ నెక్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ చేంజ్ చేశాక కట్ చేసుకోవాలండి. నేను ఇప్పుడే కట్ చేస్తున్నాను. ఇలా టక్స్ పెట్టాలి మార్కింగ్ పైన. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నానండి. మెయిన్ డాట్ పొడవు 3 ఇంచులు. రెండవ డాట్ దీనికి వీటి మధ్య ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ వస్తుంది కదా, ఇలా టేప్ పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మిడిల్లో మార్క్ చేయాలి. రెండవ డాట్ ఏ సైజ్ వరకు అయినా 2.5 ఇంచులు అండి. రెండవ డాట్ ఏ సైజ్ వరకు అయినా 2.5 ఇంచులు. ఈ మార్కింగ్కు ఇటువైపు 1/4 ఇంచు, ఇటువైపు 1/4 ఇంచు. ఇప్పుడు మూడవ డాట్, ఈ 2 డాట్స్ పెట్టుకున్నాక మనకు మూడవ డాట్ ఇక్కడ వస్తుందని మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. ఇప్పుడు మూడవ డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. ఈ మార్కింగ్కి ఇటువైపు 1/4 ఇంచు, ఇటువైపు 1/4 ఇంచు. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేద్దామండి.
క్రాస్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో అంతకి విధంగా మార్క్ చేయాలి. ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ వైపు 3.5 ఇంచుకు మార్క్ చేయాలి. క్రాస్ బెల్ట్ సైడ్ స్టిచ్చెస్ వరకు 3 ఇంచులకి మార్క్ చేయాలి. ఇటు నుండి 4 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టి ఇలా 2.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఇలా లైన్ డ్రా చేయాలండి. షేప్ బెల్ట్ ఏ సైజ్ వరకైనా ఇదే కొలతలో గుర్తుపెట్టుకోవాలి. షేప్ బెల్ట్ వచ్చేసి లైనింగ్ 4 పీసెస్, మెయిన్ క్లాత్ 2 పీసెస్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంటే మెయిన్ క్లాత్ 4 పీసెస్, లైనింగ్ 2 పీసెస్ అలా కట్ చేసుకోవాలండి. వీపట్టి 1.5 ఇంచు వెడల్పు తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ లైనింగ్ 4 పీసెస్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ అండి, మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ పైన పెట్టి చుట్టూ 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి. అలా పెట్టి చుట్టూ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలండి కొంచెము, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా. ఇది బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇలా క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ పడుతుందండి, క్లాత్ జాయింట్ చేయాలి. మెయిన్ క్లాత్ నేను నెక్ ఫ్రంట్ లైనింగ్కి నెక్ ముందే కట్ చేశాను కాబట్టి ఈ విధంగా నెక్ చూసి మార్క్ చేసుకోవాలి. నెక్ చూసి క్లాత్ సెట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.